శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆలయం నమామి భగవత్పాద స్మృతి పురాణం లోకశంకరాలయం కరుణాలయం శంకరాచార్య భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పురాతరాయణం ఈశ్వరో గురురాశ్రయంతి వందే భగవంతో పునః ఈశ్వరో దేహాయతి దక్షిణాది భేద విభాగినే శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. హరి ఆత్మదర్శనం దదతు ద్వైతబుద్ధి నిరాశనం యస్య బోధే భవిష్యతి తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శంకరం హరి భాష్యం తత్సతు. బ్రహ్మసూత్ర శంకర భాష్యం ప్రారంభం చేసుకొని బ్రహ్మసూత్రం ఇంతవరకు ఆనందమయ అధికరణానికి వచ్చాం. ఈ ఆనందమయ అధికరణము దీనికి అవతరణిక జరుగుతుంది. చివరికి సూత్రాన్ని అవతరణ జరుగుతుంది. ఎంతవరకు వచ్చింది అధికరణం? ఈక్షత్యాధికరణంలో చూచుట లేక తెలుసుకొనుట, విభూతి చూడటము తెలుసుకోవడము, మధుర్జితమేవ జ్ఞాన దృష్టి అది లేక సాక్షి దృష్టి తత్వదేవ సాక్షి యొక్క కూడా ఆయన కోరికే సృష్టి. సాక్షి పరమాత్మ, ఆయన కోరడమే సృష్టి. అందుకనే ప్రతి సంకల్పమే విభూతి మత్సత్వం. ఇప్పుడు మనం కూడా మామూలుగా ఎక్కడెక్కడైతే ఈ విభూతి భావాలు అది నా యొక్క వాసన మిగిలినట్టుగా, లేకపోతే మన మధుర్జితమేవ సొంత సంకల్పం మమ తేజోం సొంత సంకల్పం రావాలంటే ఈ చరాచర వివేకంలో గూఢంగా వ్యాపించి ఉన్నటువంటి సంసార రూపాల ఉపాధులలో ఇది ఇతరులవన్నీ అధ్యసించుకుంటారు. దానిని మనం ఇదంతా కూడా పరమాత్మ యొక్క విభూతే అని తెలుసుకుంటాం. పరమాత్మ యొక్క విభూతి స్వరూపమై ఉన్నది అని పూర్తిగా విషయం తెలిసిన వాడు అనుకోండి. సొంత నా తేజస్సే అడగడం కాదు, అట్లా ఋషులు నా స్వరూపమే సొంత సంకల్పాలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఒక ఉపయోగించుకోకూడదు. అట్లా పనికి తేజోంశ తేజస్వరూపాలే దాని యొక్క వెనక విభూతి చాలా విషయాలు విభూతి ఆది ఆశయ అతిశయ. అందుకని పాణిని మహర్షి ఏదైనా చిన్న ముక్కు రాయాలన్నా అదంతా కూడా గొప్ప జ్ఞానం ఉండాలి అన్నమాట. అట్లా ఈశ్వర ఇది ఈశ్వరుడు ఈశ్వరుడు స్వరూపమని ఈశ్వర స్వరూపంగా మనము తెలుసుకోవాలి అంటే సొంత సంకల్పాలు అని ఈ ప్రకారంగా. అందుకనే ఇతరులని ఆరోపణ అని బోధింపబడి దాంట్లో మీకు శక్తి సామర్థ్యం. అలాగే ఇంకా ఆదిత్య మండలాంతర్గతమైన సూర్యుడు సంకల్పాలు అట్లా మీకు ఏది ఆదిత్య మండలే పురుష. అలాగే మీకేం చెప్పాలి? ఆదిత్య మండలే చేసుకున్నట్లయితే మీ శక్తి సామర్థ్యాలు సర్వ పాపలింగాత్ పర ఏవేతి లక్ష్మక్షతి వాళ్ళంతా కూడా స్వతంత్రం. ఆదిత్య మండలి కూడా జీవితానికి ఏం కావాలి, నేనేం చేయగలుగుతాను, ఆదిత్య మండలి సంకల్పం చేశారు కాబట్టి ఆ సంకల్పం పురుషుడు హిరణ్మయ బ్రహ్మము అని అనుకునేటప్పటికి నీకు ఆ శక్తి ఉండదు కదా. పెన్ను కావాలా
నీకు ఆ సామర్థ్యం కెపాసిటీ ఉండదు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? వెనకడిగేస్తావు. హిరణ్మయ పురుషుడు అందువల్ల నీ సొంత సంకల్పం సర్వపాపోదయ లింగ సొంత సంకల్పం అయితే నీ ఆత్మ నుండి వచ్చిన కాబట్టి ఇక్కడ కూడా నీ అనుభవం నుండి వచ్చింది, అదైతే నిలబడుతుంది. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి సూర్యుడు ఆయన యొక్క తపస్సు పురుషుడు, అలాగే మన నేత్రములందు ఉండేటువంటి చైతన్య రూపమైనటువంటి ఆ యొక్క పురుషుడు అనే పదాలు వస్తాయి కదా. మనసులో ఉండేటంలో ఉండేటువంటి శరీర రూపంగా ఉండేటువంటి పురుషుడు ఒక్కటే చెప్తున్నారు. ఆత్మ కోరిక అన్యములైనటువంటి అన్నమాట. ఆ హిరణ్మయ పురుషుడు పాపాలను దాటిన వాడు, పాపాలని సర్వ పాపాలంటే సత్య సంకల్పం చేసింది, అవ్వాలని, పుణ్య పాపాలు ద్వంద్వాలు ఆ ప్రకారంగా ఆయన పరమాత్మగానే పరమాత్మగానే తెలియాలి. ఈ నామరూపాలు ఈ పేరు నుంచి వచ్చినాయి కదా, వేరే వాళ్ళు చేసేదానికి వీలు పడదు. ఆ సూత్రం చెప్తున్నాడు అన్నట్టుగా నువ్వు చేసావా? ఆకాశ ఇత్యాది ద్రష్టవ్యం ద్రష్టవ్యం అందరిలో అలాగే ఆకాశము తత్లింగాస పరమాత్మలింగం అనమాట. ఆత్మ అన్ని రూపాలుగా ఉండాలి, సరిపోతుంది. ఆకాశం అన్ని రూపాలుగా ఉండాలి, సరిపోతుంది. అలాగా లింగం అంటే స్వరూపం. అగ్నిర్యత సూత్రాన్ని బట్టి కూడా మనం ఏం సద్యో ఆత్మజ్ఞానం విశేష ద్వారేణ చాలా మంది అవ్వాలి అంటే బ్రహ్మ మొదటి ఇలా కోరాడు కాబట్టి సర్వభూత ఉపాధి సంబంధ విశేషం పరాపర విషయత్వేన వాక్యగతి సర్వాలోచనయా నిర్ణేతవ్యం భవతి యథా ఇహ తావత్ వ్యాసాతీతి ఈ ప్రకారంగా ఏం సద్యో ఆత్మజ్ఞానం లోకంలో ఉపాధి విశేష ద్వారా చేసేవాడు వాడి సామర్థ్యాన్ని బట్టి చేస్తున్నాడు. ఉపదిశ్యమానమపి ఉపదిశ్యమానమపి కుదరదు కదా, అవివక్షత మనకు కావాలంటే ఉపాధి సంబంధ విశేషం కాబట్టి పరాపర విషయత్వేన సందేహమానం పెద్దవాళ్ళు వాక్యగతి పర్యాలోచనయా నిర్ణేతవ్యం భవతి. అవన్నీ చేసే సామర్థ్యం ఆనందమయో అభ్యాసాపీతి అని ఈ ప్రకారంగా ఇక్కడ సంకల్పం సద్యోముక్తిమైనటువంటి ఈ యొక్క ఆత్మజ్ఞానమును ఆత్మజ్ఞానం వల్లనే సద్యోముక్తి సద్యోముక్తి ఆత్మజ్ఞానం వల్లే. కాబట్టి ఉపాధి విశేషాలు ఏదైతే ఉన్నాయో దీనికి ఉపాధి విశేషాలు తెలుసుకోవాలి. మనకి కఠోపనిషత్తులు వస్తుంది. శబ్దాన్ విజానాతి అని ఒకటి. ఆ కబోర్డ్ లో ఏదం జిగ్రతి వ్యాకరోతి ఈ ప్రకారంగా ఈ ఉపాధి విశేషాలని మహాసామర్థ్యమే అన్నిటికీ కలిపి ఇట్లా ఉపదేశించడం జరిగింది. ప్రతిపాదన చేసి విమానం వీడు ఎత్తలేడు కానీ విమానం సంబంధం లేకుండా కేవలం మేయంగాను చెప్పడం కూడా జరిగింది. విమానం సంబంధాలు లేకుండా కూడా కాబట్టి వాడు దాన్ని పైకి ఎక్కారు. ఉపాధి లేకుండా చెప్పాలంటే దాటిపోతుంటాడు. అలాగా బుద్ధికి సాక్షి, బుద్ధికి సాక్షి అయినటువంటి
ఫిజికల్గా చేయలేనిది మనము బుద్ధిపూర్వకంగా అలాగే నేత్రముల్లో ఉండేవాడు, శరీరంలో ఉండేవాడు, ప్రాణమయుడు, మనోమయుడు అని కూడా చెప్పారు. జ్ఞానానికి ఎక్కడ కూడా సరిహద్దులోనూ చెప్పాలి, నిరుపాధిక జ్ఞానము కలిగి బుద్ధి యొక్క నిశ్చయాలకి బుద్ధి యొక్క ఆలోచనలకి సరిహద్దులు చెప్పాలి లేవు. అది లింగ రూపంగా. అదే భౌతిక శరీరం సరిహద్దుల్లో ఉంటుంది. ఉపాధికే సాక్షి బుద్ధి సరిహద్దులు ఉండేటువంటి అనుభవాన్ని, అదే మన సంకల్పాన్ని అనుభవాన్ని అట్లా కూడా కోరికలు ఈ ప్రకారంగా చేసే తక్కువ ఉంటుంది. అట్లా కోరికలు చేసుకోవాలి. అట్లా చేసేది కూడా ఉంటుంది కదా. అందువల్ల కోరికలు ఇందులో ఏడు బ్రహ్మం చెప్తున్నారు. కోరికలు ఈ ప్రకారంగా తర్వాత కర్మేంద్రియాలు, ఈ ఉపాధి ఉపేక్షిత ఉపాధి సంబంధం వేరే వాళ్ళతో నిరస్త ఉపాధి సంబంధం ఈ రకంగా పరమాత్మ చేశాడు. వేదాంతోపదిశ్యతే ఇది సృష్టి అంతా కూడా చేశాడు. ప్రదర్శయితం పరః గ్రంథః ఆరభ్యతే. అప్పుడు ఆ పరమాత్మతో అయిపోయాడు. దానిలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ సృజించుట, దాని ఆపేక్షిత, అన్నిటినీ సృజించేక్షిత ఉపాధి సంబంధం అన్నిటిలో కాబట్టి బ్రహ్మము ఒకటే అయినా సరే నీ ప్రకారంగా ఇది ఉపాధి సాధ్యము ద్వారా చెప్పాలి. ప్రధానానికి సాధ్యం కాదు, జడ ప్రకృతికి సాధ్యమే కాకుండా నిరపేక్షంగా సాధ్యమని మనకి ఎంతవరకు కూడా చెప్పారు. ఇది వచ్చింది సంబంధం అక్కడి వరకు శృతి ప్రమాణాలు పట్టుకొని చెప్పారు. శృతి ప్రమాణాలు నిరుపాధికంగా సత్తా పూర్వకమైనటువంటి రెండు దృష్టిలో సంకల్పము విషయంలో అని చెప్పేసి వేదాంతేషు ఉపదిశ్యతే ఇట్లాగా. ఇప్పుడు ఈ శక్తికరణము అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనందమయ అధికరణ ఆనందమయ ఉపదిశ్యతే ఇది. దీనికి తెలివిజేయుటకు తర్వాత వచ్చేటువంటి గ్రంథాన్ని ఆరభ్య చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా లేకుండా కూడా కేవలం ఇందులో ఏవి పడతాని వేదాంత వాక్యాన్ని ఈ సందేహాల నివారణకు వాక్యాన్ని పరిశీలించాలి. వేదాంత వాక్యాన్ని అందుకని ఈ ప్రకారంగా ఇది వచ్చి జన్మస్థితి ప్రళయ గతి సామాన్యత న్యాయపూర్వకం ప్రతిపాదితం. దీనికి ముందే బ్రహ్మ విషయాన్ని బ్రహ్మ జిజ్ఞాసేన తెలుసుకోవాలి అంటే బ్రహ్మ విపరీత కారణేన ఎవరి నుండి అయితే విపరీత నిషేధేన ఈ జగత్తుకి జన్మాదులు ఉన్నాయో ఎవరి ఎంతైతే ఉన్నదో ప్రపంచతే అక్కడి నుంచి బ్రహ్మము సత్తే కానీ ప్రపంచతే అని కూడా ప్రకృతిగానే ప్రపంచతే అని చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తూ జన్మాద్యత సంబంధించింది సంబంధించింది అని ఇది ఆరభ్య ఈ సందేహాల ప్రారంభం చేయించుకోవాలని వాటి గతిని పరిశీలించుకోవాలి. బ్రహ్మమే ఇప్పుడు ఆనందమయో ఉన్నది. సద్రూప బ్రహ్మముతోనే ఉంది. ఆ ప్రకారమైన బ్రహ్మము ఎందే ఇదంతా విలీనమగుతున్నది. ఈ సూత్రం వరకు వచ్చింది. ఆనందమయ
జన్మాద్యస్యత నమ. ఇలాగా ఉపాధి సంబంధంతో ఉపాధి సంబంధంగా వేదాంతాల్లో చేయాలంటే ఎవరు చెప్పబడింది ఈ విషయాన్ని ఈ రాబో గ్రంథానికి ఆరంభం చేస్తున్నాము. గతి సామాన్య చెప్తారంటే శాస్త్రయోనితో వేదాంత సమన్వయాదేవ బ్రహ్మ సిద్ధ్యతే అని చెప్పేసి దా విషయమై ఈక్షత్యాధికరణ ప్రారంభమయ్యి ఈక్షత్యాధికరణ ప్రారంభమయ్యి ఆ ఈక్షత్ అనేవాడు సద్రూపమైన బ్రహ్మమే కానీ ప్రధానం మాయాగియా ఏమి కాదయ్యా వాళ్ళకంత సీల్ లేదు. కాబట్టి బ్రహ్మమే ఆత్మ చైతన్యం ఇవన్నీ కూడా సంకల్పం చేసి సృష్టించుకొని ఆ సృష్టి అంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. ఇది వేదాంత వాక్యముల ద్వారా శృతి వాక్యముల ద్వారా మనం వింటున్నాము, చూస్తున్నాము, అర్థమవుతుంది అని శృతత్వాస్య అనేది అన్ఫోల్డ్మెంట్. ఎక్కడికక్కడే చూసారు ఉపక్రమం చేసిందా ఉపసంహారం. ఇది ఏతత్ అంతై సూత్రై ఉదాహృతాన్ని ఇలా ఇంతవరకు కూడా ఏ సూత్రములోనే ఉదాహరించి చెప్పారో అదంతా కూడా వేదాంత వాక్యాన్ని వేదాంత వాక్యముల ద్వారానే చెప్పారు. ఉపనిషత్ వాక్యాల ద్వారానే చెప్పారు. ఉపనిషత్ వాక్యాలకు భిన్నంగా మనం ఏం చేయకూడదు. అటు ఇటు పోయినట్లయితే మనకి ఎటు పోదాం మనకి ఉపనిషత్తు వాక్యాలని దాటి పోకూడదు. ఉపనిషత్తు వాక్యాలని వదిలిపెట్టకూడదు. ఉపనిషత్తు వాక్యాలే మనకి సరైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఉపనిషత్తు వాక్యాలను వదిలిపెట్టి మన ఇండివిజువాలిటీ చూపించకూడదు. అవే చూసుకుంటాయి బాగా. అది కాబట్టి ఈ ప్రకారంగా వేదాంతాన్ని ఈ వేదాంత వాక్యాలు అంటే ఎట్లా ఉంటాయి? ఆత్మీయతత్వ జ్ఞానాన్ని కలిగించేవి, ఆత్మాది బ్రహ్మాన్ని జ్ఞానాన్ని కలిగించేది, దాన్ని బట్టి కల్విదం బ్రహ్మ అని చెప్పేది, అహం బ్రహ్మాస్మి అని చెప్పేది, అనుమతి వాక్యాలు చేత జ్ఞానాన్ని కలిగించేటువంటిది వేదాంత వాక్యములో అచేతనమైనటువంటి దానిలో అవన్నీ సర్వజ్ఞ సర్వశక్తి ఈశ్వర జగత బ్రహ్మపరమైన ప్రదర్శించడం ఆ వేదాంత వాక్యములో భిన్నమైనది ఏది సర్వశక్తి నిషేధించటం, సర్వజ్ఞుడు సర్వశక్తి ఈశ్వరుడు ఈ జగతి జన్మ కారణమయ్యున్నాడు. ప్రతిపాదికత్వం ఈ అర్థములనే ప్రతిపాదన చేస్తూ బోధిస్తూ ఆనందమయ న్యాయపూర్వకంగా యుక్తిపూర్వకంగా కూడా చెప్పేసి అనుభవం ఉంది, శృతి ప్రమాణం ఉంది, యుక్తితోనూ చెప్పినారు. కాబట్టి ఇప్పుడు న్యాయపూర్వకం ప్రతిపాదితం ఆనందమయ అభ్యాసతో అని సూత్రం వచ్చింది. ఎంత జరిగింది అనమాట. సామాన్య మాటి మాటికి ఆనందమయాసేన ప్రయోగం చేసింది. ఆనందమయమైనటువంటిదే పరబ్రహ్మత్వము చేతన కారణవాదిన ఇది విషయానందమే బ్రహ్మానందము అని చెప్పి విషయానందం బ్రహ్మానందం భిన్నం కాదు. ఉపన్యాసేన పరమాత్మ ఎప్పుడు సామాన్యం జ్ఞానము సమానంగా ఉంది. పరమాత్మ బ్రహ్మమును గురించి చెప్తున్నాయి, అన్ని రూపాన్ని గురించే చెప్తున్నాయి, అన్ని కూడా విషయాలన్నీ చెప్తున్నది. గతి సామాన్య ఉపన్యాసేన ఇలా చెప్పడం సర్వ వేదాంత సమస్త వేదాంతములు అంటే ఉపనిషద్ వాక్యములు ఏమి లేకపోతే ఎందుకుంటారు? చేతన కారణవాదిన చైతన్యమే జగత్ కారణమై ఉన్నది. చైతన్యమే జగత్ కారణమై ఉన్నది. చైతన్యమే వేరేది కాదు అని తెలుసుకోవాలి. అది ఉండే పని ఏముంది? ఎందుకు అందరూ కూర్చున్నారు భార్య బిడ్డల్ని పిల్లల్ని? చైతన్యమే జగత్తుకి కారణమై ఉన్నది. చైతన్యం ప్రతి విషయం ఉంది కదా. భగవంతుడు ప్రత్యేకంగా మొక్కుడే లేదు, ఏమి లేకపోతే ఎట్లా? మూలమే ఆ విషయాల్లో ఉండొచ్చు, లేకపోతే విషయాలు అలాగా కైలాసం ఉండొచ్చు. ఆవిడ మూలమే రక్తాన్ని పీల్చుకుంటూ
అట్లా మీరే తగలబెట్టి ఇది పంచదార మీరు ఆస్వాదించు. మొత్తం ఏదో ఒక రకంగా విషయాల ఆనందాన్ని పొందుతున్నారు. మీ ఆనందమే అక్కడ పెట్టి అన్నప్పుడు కాబట్టి విషయానందంలో ఎక్కడ పోవాలి? ఉపాసన ఎవరికి బ్రహ్మానందంలోనే కలపాలి. ఇది బ్రహ్మానందం విషయానందం లేదు. అదేనా ఎవరికి చెప్తారు? ఆయన కూడా విషయాల్లోనే అవతరించుకుంటున్నాడు. అదే జీవిస్తున్నారు. త్రిమూర్తులు కూడా విషయాలనే త్రిమూర్తి తత్వం కూడా ఇక్కడే చేరింది. అందరూ కూడా ఇక్కడే చేరిపోయారు. ఆవిడ మర్చిపోయిన ఆయన విషయాల్లోకే పెద్ద షిప్ బ్రహ్మానందాన్ని చేయడంలో విషయాలు పట్టుకోండి. బ్రహ్మానందంలో పోరాటంలో బ్రహ్మానందం కంటే భిన్నంగా చెప్పడంలో కాబట్టి ఆనందమయ అని సూత్రం వచ్చింది. దీంట్లో చరాచర జగత్తంతా ఆనందమయాన్ని గురించి మాటమాటికి చెబుతున్నారు. సముద్రం అంతా కూడా షిప్ ద్వారానే జరుగుతుంది. నువ్వు దాంట్లో పడవు. మాటమాటికి ఆనందమయ ప్రయోగం చేయబడింది. మింగేదేమి లేదు. ఆనందమయమే పరమాత్మ తత్వము అనమాట. ఆనందమయమే పరమాత్మ తత్వం అని ఇట్లాగా ఇది ఒకసారి మేము అందరం కలిపి అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఈ గ్రంథం పుచ్చం తర్వాత వచ్చేది విషయం ఎందుకన్నారు? ఇదంతా ఇకపై ఈ గ్రంథం కొనసాగించుటకు అవసరమే ముందయ్యా చెప్పేసినావు కదా. చెప్పేదేముంది? చూసినప్పుడు ఈ అయిపోయింది కదా, చెప్పేదేముంది? పరబ్రహ్మమే అని చెప్పాలి. అలాగైతే చెప్తాం చూడండి. ఏం చెప్పాలో బ్రహ్మము విషయములో లింగములో ఉండేటువంటి రూపం రూప వికార ఉపాధి విశిష్టం విపరీతంగా వ్యాపించుకోవాలి. సర్వోపాధి వివర్జితం కూడా వ్యాపించుకోవాలి. ఇంకా మీరు చెప్పేది మిగిలిన ఆనందమయ కోశం అధిష్టానాన్ని చేయబడింది. ఒకటి ఉపాధి రూపంగా, ఒకటి నిరుపాధి రూపంగా, ఒకటి నామరూప ఉపాధి వ్యవహారం కొనసాగుతుంది. ఇంకోటేమో నామరూపరహితముగా అయితే ఆనందమయ కోశ ఆనందము నిరుపాధికమైన బ్రహ్మస్వరూపమయ్యున్నది అని మేము ఈ ప్రకారంగా ఉన్నది. దానికనే ఇక్కడ దాన్ని సోపాధికము నిరుపాధికము చేసేటప్పుడు అని ఇప్పుడు చెప్తున్నారు అనమాట. జ్ఞానం ఆనందమయ బ్రహ్మము బ్రహ్మమే కానీ బ్రహ్మము కంటే కాదు. ఈ రెండు ఉంటాయి శాస్త్రంలో. బ్రహ్మానందముగా ఒకటి ఎవడో వాడు బ్రహ్మానందంగా తెలుసుకుంటే బ్రహ్మము కంటే కొత్తగా వేదాంతం వినేటప్పుడు ఏం చేస్తాడు? అందుకని మాట మధ్య మధ్యలో కోచింగ్ కదా 3 years 4 years గురువు లేరా? ఈ మధ్యలో మాటమాటికి కోచింగ్ ఎవడన్నా శివలింగానికి అభిషేకం చేస్తుంటే వాడు వచ్చింది. ఎందుకంటే లింగానికి ఎందుకు పూజ చేస్తాం అనమాట అని ఇప్పుడు మీ గురువు గారు ఎక్కడ నాకు చూపించలేదు. ఇక్కడ స్వామి చూడండి, మీరేం పాఠం చెప్పినారు కానీ వీడు వచ్చినాడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిరుపాధికి మీరు సోపాధికి మీకు నిరుపాధిక తెలియదు. వీడికేమో నిరుపాధికం తీసుకోలేదు. రకరకాలుగా ఉన్నాయా? అందుకే చిట్టపట్లన్నీ మారదు. అది మాటి చెప్పడం బట్టి తెలుసుకోండి. వీడు ఆనందమై చేసుకోండి.
మయము అనేది వికారార్థం ప్రాచుర్యమే ఎక్కువగా ఉన్నది. నిరుపాధికం విన్న తర్వాత ఎక్కడ ఎక్కువగా జీవించుకోవాలి కూడా నిండుగా వాడేమో సోపాధికంలోనే ఉన్నాడు. నిరుపాధికం ఎదుల ప్రియామోద ప్రమోదాదుల గురించి ఉపాధి విషయాలుగా అందుకని విషయానందం అనేటువంటి బ్రహ్మానందము కంటే వేరు కాదు. వాడేమో అందుకని ఎప్పుడైతే పుచ్చం తెలుసుకుంటారో ఒకటి రెండు అప్పుడు కోట్ల ఆనందమయం ఆ యొక్క పుచ్చం బ్రహ్మ అనేది ఆధారం బ్రహ్మ అనే దానికంటే వేరు కాదు అని మనకు వాటి నిరుపాధికం చేసుకోవాలి. కాబట్టి ఆనందమయమునకు అందమా పుచ్చము అంటే అనేటువంటి పుచ్చము అంటే లింగంలో అవయవం కాదు, అలింగంగా ఉంటాడు. కాబట్టి బ్రహ్మముకు అవయవం లేదు. కాబట్టి అవయవ రూపంలో అని చెప్పిన ఈ కోటి రూపంలో ఉండే ఆనందం వాడు బ్రహ్మము యొక్క వ్యాపకమే, బ్రహ్మము యొక్క ఆధారమే ఇదంతా. వాడు పూర్తిగా విన్న తర్వాత ఈ లక్షణంలో ఆనందమయ ఆధారపడి ఉన్నాడు కాబట్టి బ్రహ్మమే ఉన్నాడు. నేను ఆధారపడి ఉన్నాడు జీవుడు నేననేవాడు ఆప్రత్యుడు కోచరుడు అది బ్రహ్మ. ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేది బ్రహ్మం కంటే అన్యముగా లేదు. ప్రకారం ఈ విషయాన్ని తైత్రీయ ఉపనిషత్తులో నుంచి కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అట్లాగా ఇక్కడ సోపాధికం నిరుపాధికం ఉంటుంది. ఆనందమయ ఆనందమయ అనేటువంటిది మాటి మాటికి తెలుస్తుంది. ఈ ఆనందమయము అనేది చాలు. అట్లా మయం ఎందుకన్నారు కోశాలలో తెలుస్తున్నది కాబట్టి ఎక్కడ నీకు అనిపిస్తుందో ఏ విషయమైనా కూడుకుని భేదములతో అనేక భేదములతో నీకు ఇట్లాగా ఎంత భేదములతో కూడుకున్న ఉపాధి విశిష్టములతో గోచరమవుతూ ఉంటుంది. ఒకటి ఇది సోపాది కొడుకు గురించో కూతురు గురించో విపరీతం దీనికి భిన్నంగా కూతురికి మంచి మార్కులు వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి. సర్వోపాధి విశిష్ట వివర్జితం సర్వోపాధి విశిష్టంగా ఉపాధి వివర్జనే మాటి మాటికి చెప్తున్నారు. ఇంకో వేరే విఐపి దేవుడు ఈ మాటి మాటికి ఈ ప్రకారం దేవుడు అదే విష్ణువు ఆనందమయాన్ని చంద్రుడు విశిష్ట దేవుడు. ఇప్పుడు గుళ్ళల్లో కూడా బ్రహ్మమో వ్యాపకంగా బయట ఉండేటువంటి అన్ని విషయాలు సామాన్య దేవతలు ప్రమోదము ఇట్లా వాళ్ళు వదిలిపెట్టేసేటపోతుంటారు. ఇట్లాగనమాట సరైన భక్తులు నాకు ఆ జనంలో పోలేదుకప్ప ఇప్పుడు చెప్తున్నారు. తైత్రీయకే అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం అనుక్రమ్య ఆమ్నాయతే. ఉపనిషత్తులో అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం అనుక్రమ్య అనుసరించుకొని అనుక్రమణగా ఆమ్నాయతే చెప్పుతున్నది ఉపనిషత్తు ఉపదేశం ఉంది. అన్నమయంలో కూడా ఆనందం చూస్తున్నాం. నేనేమో చూపిస్తానో చెప్పు. ప్రాణమయంలో కూడా మెడబెట్టి నెట్టేస్తాను. అక్కడ పోయి దెబ్బలాడేదానికి వీళ్ళు మనోమయంలో తలంపులు బట్టి మెడబెట్టి బట్టి మనోమయంలో కూడా ఆనందం కనిపిస్తుంది. ఏం చేసినారా నేను విజ్ఞానమయంలో కూడా మీ జ్ఞానాన్ని బట్టి విషయాన్ని బట్టి ఆనందం కనిపిస్తుంది. మన ఊర్లో నెట్టితే ఊరుకోండి ఇవన్నీ కలిపెట్టాం. అక్కడ నెట్టించుకుని అన్ని కలిపి ఆనందమయం. నువ్వు నెట్టించినప్పుడు మీ దేవుడు కనిపించదు. ఇవన్నీ కలిపి ఎందుకు ఎప్పుడైనా సరే కోసం మీద ఏం వేసినావో 1000 రూపాయలు వేసి ఉంటావు. దీనికి వెనకాల కోసం దీన్ని మింగి
అన్నమయాన్ని మింగుండే ప్రాణమయము, ప్రాణమయాన్ని మింగుండే దేవత కూడా ఏముంది, మనోమయాన్ని మింగుండేది విజ్ఞానమయం, విజ్ఞానమయాన్ని మింగుండేది ఆనందమయం, ఆనందమయాన్ని మింగి వ్యాపించేటువంటి ఎవరో బ్రహ్మ. వినాయకుడు ఎంత తేలిగ్గా తిరుగుతున్నాడు, కాకపోతే ఆనంద విశేషాలు అనుకోవాల్సిందంటే ఆనంద అందుకని ఉన్నాయి కదా, ఇదంతా తెలుసుకోవాలన్నమయ కోశం ప్రాచుర్యం. ఎక్కడెక్కడ విశిష్టం ఉంటుంది, ప్రాచుర్యం సామాన్యం కూడా ఉండదు ఎక్కువగా అన్నమాట. ఆ ప్రకారంగా కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అన్యోంతర ఆనందమయ విశిష్టం వాళ్ళకి, సామాన్యం వీళ్ళకి. ఇది ఏతస్మాత్ స్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి స్వాత్మస్తుడైనటువంటి అజ్ఞానాన్ని కలిగించుకున్నట ఆ విషయంలో ఔషధేభ్యో అన్నం ద్వైతమేవ భవతి అప్పుడు పరమాత్మ విజ్ఞానమయ ఈ విజ్ఞానమయం పరమాత్మ కంటే వేరుగా లేదు అంటే విజ్ఞానమైనట్టు చెప్తున్నాడు. అందరి నుంచి చెప్పడా ఇంకా ఎందుకు లేదు, విజ్ఞానమయం నుంచే కనుక్కోవాలి. ఇప్పుడు ఆనందమయ చెప్పారనమాట, దిగువ కాదు. ఏ జ్ఞానంలో అయితే విషయాలు చూపిస్తుంటది, విజ్ఞానంలో అయితే నువ్వు వచ్చి వింటున్నావు అక్కడి నుంచి జ్ఞానం శరీరేంద్రియాలు దాటించి ఇదివరకేమో విషయాలుగా మూడు అవసరకి సాక్షిగా నిన్ను తెలియజేస్తున్నాడు తత్వం. మిగిలినవన్నీ మనసు ద్వైతమనేటువంటిది లేదు, బ్రహ్మానంద విజ్ఞానమంతా కూడా సాక్షికి భిన్నంగా ఉండేవాడు ఆనందమయుడు. ఉన్నాడంటే ఆనందమయ ఆత్మ అద్వైతముందమైన భేద దృష్టి ఉంటుంది. విజ్ఞానమయుడు కంటే నేను వేరు ఎందుకని చెప్పానంటే ఆత్మ కంటే లేదు, వేరు నేను వేరు, అది వేరు ఇది వేరు, స్వరూపమైన ఆత్మ వేరుగా లేదు. ఎతరహి ద్వైతమేవ భవతి ఆత్మ ఉంది. చాంద్రోపనిషత్తులో వచ్చింది. బాహ్యాభ్యంతరములు వ్యాపించి బృహదారణ్యకంలో కూడా వచ్చింది, బృహదారణ్యకంలో కూడా ఉంది. అన్యోంతర ఆత్మ ఆనందమయ ఎత్తరతో ఎక్కడైతే శబ్దం చేత ద్వైతం లేదు అంటే అద్వైతాత్మ ఈ అద్వైతాత్మ జ్ఞానం వచ్చింది. గురు శాస్త్రముల దగ్గర ఆనందమయ శబ్దే గురు శాస్త్రముల దగ్గర తెలుసుకుంటే అది ఎక్స్ట్రా దాని గురించి నువ్వు ఎందుకు రాలి ప్రకృతం ఆల్రెడీ ప్రసిద్ధమే జ్ఞానమనంతం తెలుసుకోవాలి. అన్ని చోట్ల ఉంది కదా అన్నమయ దీవ పెట్టుకోండి. మనకు అన్నమయ అర్థాంతరమితి మళ్ళీ అద్వైత దగ్గర ఏమంటున్నారు, అద్వైతం అయితే అన్ని చోట్ల దగ్గర వినాలి ఆచార్యవాన్ పురుష వేద అనేది ద్వైతానికి ఆచార్యవాన్ పురుష వేద లేదు, లేదు సంశయము సర్వాత్మైవ భూతో ఎప్పుడైనా సరే ఈ అద్వైత జ్ఞానం ఎక్కడ పడితే అవైలబిలిటీగా ఉండదు అనమాట.
అక్కడ దొరకదు. బ్రహ్మమనే చెప్పారా, బ్రహ్మ భిన్నంగా చెప్పినారా? శాస్త్రం కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, వచ్చినప్పుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో ఏం చేసినామో మీరు దొరికినారు ఎక్కడ బ్రహ్మము కంటే వేరే ఏదో ముఖ్యమైనటువంటి ఆత్మీయ చెప్పాలంటే, ఎందుకంటే అన్నమయం మొదలుకొని అముఖ్య ఆత్మల మధ్యలో ఈ ఆనందమయం ఉన్నది కనుక తీసుకొచ్చి ముఖ్యమైన ఆత్మలు దాకపోయినా ఆనందం అంటే అర్థం ఏంటి? ఆనందం ఉన్నది అన్నిటిలో. అయినా కూడా వీటన్నిటిని ఇంకా లోపలగా ఉండేటువంటి ఆనందమయుడు ముఖ్యమైన ఆత్మీయ అనవచ్చును కదా. అంటే ఎవరో నా పుస్తకం కొన్నాడంట, ఎందుకంటే ఆయన ప్రియా ప్రియా అంటాడు మీ దగ్గర కూడా ఉన్నాయి. దీని వల్ల ఏమొస్తుంది? బ్రహ్మణ కాబట్టి అముఖ్యమైనటువంటి హఠయోగం అంటే అదేంటిది? ఇది కూడా భయంకరమే. ఈ ఆత్మ భయంకరమైన ముఖ్యమైన ఆత్మ హఠయోగం అనగానే ఇదంతా అన్నాహారం ముఖ్యమైన పెట్టుకోవడం, ముఖ్యమైనవి చేసుకోవడం, ముఖ్యమైనవి. ఏం కర్మ ముఖ్యమైన ఆత్మ అన్నాం దాని వెనకాల చూసేసాడు హఠయోగం ఇంకా ఉన్నాయి కదా. అట్లా దీనే ముఖ్యమైన ఆత్మ అంటే దాని పైన ఉంది కదా ఇంకా. కాబట్టి పేరు వినగానే కాబట్టి ఇవన్నీ అముఖ్యమైన ఆత్మ, ముఖ్యమైన ఆత్మ ఉంటుంది. ఆనందమైన ముఖ్యమైన ఆత్మ అన్నదా వీడికి ప్రారంభం సరిగ్గా లేదు. ఆనందమైన కంటే కూడా బ్రహ్మపుత్యం ప్రతిష్ట అని చెప్పి ఉన్నారు. అందువల్ల దీనికి కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఇదంతయు సర్వాత్మేయముది అక్కడ ఏమున్నదని ఏ కారణంతో ఏ ఇంద్రియంతో ఏ మనసుతో విజ్ఞానవలను అంటే అన్ని ఇంద్రియాలని అవయవాలు చెప్పేసి అనుభవాలను వ్యాపించిన వాడు అవయవాలు చెప్తే అది ముఖ్యమైన వేదనానుభవాలను వ్యాపించింది అవయవాలు చెప్పేసినప్పుడు ఆవిడ సాక్షి అప్పుడేమవ్వాలి? బ్రహ్మం చెప్పాలి. బయట వ్యాపించుకోవాలంటే ఇప్పుడు సాక్షి అనుభవాన్ని తెలుసుకోవాలి. ఒకటే కాబట్టి సాక్షి అనుభవం కానిదైతే ఇది ఇంద్రియానుభవము, ఇది వేదనానుభవము అనొచ్చు. కానీ వేదనానుభవాన్ని వ్యాపించింది, తర్వాత ఇంద్రియానుభవాన్ని వ్యాపించింది, అన్నిటినీ వ్యాపించుకొని బయట నిండుగా ఉన్న శరీరము దానిని ఎలా తెలుసుకోవాలనో తెలియాలి. అయ్యే ఉన్నాం, అయ్యే ఉన్నాడు కోసం లేక దీనికి తత్వమసి వాక్యాలు ప్రమాణం ఎక్కడైతే అనన్యమైన సర్వత్వం ఎందు సర్వాది ఏ కర్మం ద్వారా ఏమున్నదని తెలుసుకోవాలనో అన్నమయాదులతోనే వచ్చింది. ఇది చెప్పి ముందుకు పోతున్నాం కూడా. ఎందుకంటే లేదు అంటున్నాడు. కాబట్టి అది అముఖ్యమైనది. ఆనందం అనేది ఆనందం అనేది బ్రహ్మము కంటే నేరుగా జ్ఞానంలో అన్యముగా ఏది చూడలేవు, సర్వాంతరన్యముగా ఏది వినలేవు, అన్యముగా ఏది తెలుసుకోలేవు. భూమే బ్రహ్మమే ఇది ఇక్కడ ఎప్పుడైనా సరే అన్నిటికీ లోపలగా ఆనందమయ్య తెలుసుకోవాలంటే ముఖ్యమే కదా కావాలి. ఒక్కదానిలో ముఖ్యాత్మే కదా, అన్నిటికీ కూడా లోపలగా ఉన్నది అని దానికి సమాధానం భగవద్గీత కాదయ్యా, ఇది పంచకోశాలలో చేరినటువంటిది. ఎవరా అందువల్ల భగవద్గీతను విన్నాం అనుకో, భగవద్గీత ప్లస్ భాష్యాలు ఇది కోరికల్లో చేరింది. భగవద్గీతలో ఏముందో అదే బ్రహ్మ. కానీ బ్రహ్మముగా ఏం చెప్తారో అదే భగవద్గీత. బ్రహ్మ కంటే భిన్నము
వేరే వాళ్ళు చదివినారు ఇదే బ్రహ్మపుత్యం పుత్యం ప్రతిష్ట అని చెప్పే పని కాంట్రవర్సల్ బ్రహ్మపుత్యం ప్రతిష్ట అనేది పెట్టాల్సిందే నా శాత భగవద్గీత ఎలా ఉందో అని పూర్వపక్షం చెప్తారు. ప్రియాది అవయవ యోగాత ప్రియాది అవయవ ప్రియాది అవయవాలు చెప్పాను. శృతిలో ఎలా ఉందో ఉపనిషత్తులో సేమ్ భగవద్గీత ఉంది. కాబట్టి అందుకనే అవయవ సారము అని చెప్పు. మీరు దీనికి భిన్నంగా మీరు వేరే వేరే వాళ్ళ మాటలు విన్నారనుకోండి, ఇది కూడా శరీరమే, పంచకోశాల్లోకే వస్తుంది. అందువల్ల ఎక్కడైతే తన శరీరంగా ఏది చూడబడడం లేదు, చూసేదంతా బ్రహ్మమే, వినేదంతయో బ్రహ్మమే, ఎక్కడేదంతయో బ్రహ్మమే. ఎందుకే అంటే వికారాలు చెందేది ఏదేది మనం వింటామో బ్రహ్మం కంటే అన్ని లేనిది ఏది ఇది వికారం చెందదు. వినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వినేవన్నీ ప్రాచుర్యార్థం ఆ శబ్దము అధికమైన కూడా ఆకాశజన్యమే కదా, ఆకాశంగా శబ్దం కదా, విశేషంగా కనిపిస్తుంది ఆనందం. ఆకాశము వల్ల కదా శబ్దం ఉంది. ఎప్పుడైనా ఆనందము, ప్రేమ లేదు కదా, అది కనిపించింది అనుకోండి, ఆత్మ నుండే కదా ఆకాశం వచ్చింది. కాబట్టి ఆకాశమైనటువంటి శబ్దముల ద్వారా వింటావో అవన్నీ బ్రహ్మము కంటే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అంత ప్రీతిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే శబ్దాలన్నీ ఆకాశం అనుభవించదు. ఆకాశం ఎప్పుడు ఆత్మ కంటే అన్యంగా ఆకాశం లేనప్పుడు వాళ్ళు శబ్దాలన్నీ దేనికంటే వేరుగా లేదు, వేరుగా లేవు. ఆత్మ శబ్దమేమో ఆకాశంలో కలిసి, ఆకాశమేమో ఆత్మలో కలిసి వేరుగానే బ్రహ్మము కంటే వేరుగా ఈ శబ్దాన్ని వినడము లేదు. ఈ వినేవంతా కూడా ఎక్కువగా మీకు బ్రహ్మము ఎందు అర్థమైపోతాయి. బ్రహ్మము ఎందు ఆధ్యాత్మిక విషయాలన్నీ అంతకన్నా పెంచుతుంది, ఒకటి డెవలప్ బాగా ఎలా చేస్తుంది. మీకు గోచరమే. ఏవేవి మనం చూస్తున్నామో అవి కూడా అగ్నితత్వాలు. అగ్ని అనేటువంటిది వాయువు కంటే వేరుగా లేదు, వాయువు కంటే ఆకాశం వేరుగా లేదు. అగ్ని, వాయువు, ఆకాశములు బ్రహ్మం కంటే అట్లా అనమాట. చూసేవన్నీ ఎవరు ఆనందమైపోయి చెప్పలే. ద్విజానాతి ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఏది లేనే లేదు. తెలుసుకునేవన్నీ పూర్ణమైనటువంటి తెలివి స్వరూపుడైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి ఆయన కంటే వేరుగా ఏది లేదు. కనుక అది భూమమే, భూమమే వినేవి భూమమే, చూసేది భూమమే అంటే నచ్చుకునేది భూమమే. భూమ శబ్దము కంటే వేరుగా లేదు. మీ ఆత్మకు నచ్చాలి, మీకు నచ్చాలి, మీ సొంత ఎవరు వ్యాపకంగా ఉన్నారు ఇప్పుడు అట్లా అనమాట. భూమ జ్ఞానమే వ్యాపకంగా ఉంది, భూమ తత్వమే వ్యాపకంగా ఉంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్తా, ఎవరన్నా మీకు పరిస్థితి వేరే వాళ్ళు అన్ని దానికి భిన్నంగా విపరీతం. మరి అజ్ఞానంలో అజ్ఞానం ఎందు నామరూప విషయములు ఎందు నామరూప అన్యంగాను చూస్తున్నావు, అన్యంగాను వింటున్నావు, అన్యంగాను తెలుసుకుంటున్నావు. అదంతా అల్పమైన విషయమే. అన్యంగా చూసేదంతా అల్పమైన విషయమే. అందుకనే ఆత్మ ఇచ్చ ఉండాలి. దానికి మనం ఇంద్రియాల మన పిల్లలు ఉంటారు, మనం పిల్లల్ని నా అంటారు కదా, నా అంటాం కదా. అంటే అల్పంగా తృప్తి ఉంటుంది, అల్పంగా చేసిన తృప్తే. మీకు అల్పంగా చేయలేదు చేసిన తృప్తే. అట్లా జగత్తు అంతా కూడా బ్రహ్మమే అంటే అల్పంగా చేయడం చేసి బ్రహ్మ జ్ఞానం రూపాయి ఇచ్చినాడు, బ్రహ్మస్వరూపం అట్లాగా. ఎక్కడ రూపాయి ఇస్తే
వేరుపాటే ఉండదు, దగ్గర ఉండిపోయింది కళ్ళు. అట్లాగా ఇదంతే బ్రహ్మమే అని నువ్వు ఆ బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మ అనుభవంతో నువ్వు చూసావు, అప్పుడు జగత్ అంతా బ్రహ్మ కంటే భిన్నంగా ఉండదు. విషయాల్లో మీకు ఆనందం కనిపించదు, విశేషాలు ఉదాహరణతో చూసినట్లయితే అందుకని ఎప్పుడైతే భావాన్ని చూసేటప్పుడు కూడా మట్టి కంటే వేరుగా లేదు కాబట్టి నువ్వు చూసావు, అప్పుడు ఆనందం అనేది ప్రియా మోదాదులు కలుగుతాయి. 2 లీటర్ల కొండ, 5 లీటర్ల కొండ, 10 లీటర్ల కొండ అంటే సరే వినేది కూడా ఇంద్రియాన్ని దాటుకొని చూసేది కూడా మట్టిగా, ఇంద్రియాలు దాటి తెలుసుకుంటున్నావు బుద్ధితో, అది కూడా మట్టిగానే తెలుసుకొస్తున్నావు. ఇది ఏకత్వం. అందుకని ఇక్కడ ఆ మూలం తెలిసినప్పుడు శరీర సంబంధం కూడా తెలుసుకునేది, తెలుసుకునేది జీవులమైన ఏకత్వమైన దానికంటే జీవుడికి ఇతను శారీరుడు అని పేరు దీనికి. నీ ప్రకారం చెప్పిన విజ్ఞానమయుడు విజ్ఞానమయుడు సత్తును ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ సత్తు కాబట్టి అందువల్ల అని చెప్పేసి మనసుకు ఆనందం తెలుసుకోవాలి అని చెప్పి అట్లా దృష్టి ఏమవుతుంది, అనన్య దృష్టి. మనసుకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే మనసుకి ఆనందం కలగాలంటే అల్పం అల్పమైపోతుంది వాళ్ళకి తెలియదు. ఏది భూమో అదే అమృతం, రాగద్వేషాలు లేదు, నాశనం లేనిది ఏది బ్రహ్మము, మరొకటి అమృతము, నాశనము లేనిది. ఏది అల్పమైనదో అది మత్స్యమైనది, వినాశమయ్యేటువంటిది నశించేది మత్స్యం. అట్లా మనశీలి నశించేది అన్నమాట. అత యదల్పం సర్వాణి రూపాణి విచిత్య ధీరః సర్వాణి రూపాణి విచిత్య అభివదన్యతే. ఈ సర్వరూపాలని విచిత్య వివేకం చేసుకొని అందుకని వివేకి జ్ఞాని నామాని కృత్వా ఈ పేర్లన్నీ కూడా కల్పించి విజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు. విజ్ఞాన కోశాన్ని వ్యాపించినటువంటి వివేకంతో మన తెలుసుకొని ఈ నామరూప విషయాలంతా కూడా ఇతర ఇంద్రియాలేమో విషయాలు దాని విషయం మాట్లాడుకుంటూ అందుకని ఈ లెవెల్ అంతా ఆనందం కనిపిస్తుంది, విజ్ఞానంతో ఆనందం. అందుకని బుద్ధితో వాటికి తెలుసు అనమాట. వివేకం చేసేసి అనుభవించారు, వివేకం చేసి రూపాలని ఆ వాడు ఆ పేర్లన్నీ కూడా పెట్టుకొని మాట్లాడుకుంటూ ఆ పేర్లతో అందుకనే ఉంటాడు అంటే వాడికి తెలుసు. పూర్వ విజ్ఞానమైన ఇతడే జీవుడే చెప్పబడింది. శరీరం ఉంటే ప్రియాలు సకలక తప్పు ఇదంతా కూడా బంగారంతో సమాచారంభడం వికారో ఒకటి సత్యము అని తెలిసేది. అంటే వాడికి డౌట్ లేదు. ముఖ్య ముఖ్యమైన బాగా ప్రియాదులు లేకుండా ఉండాలి ప్రకారంగా. కానీ ముఖ్యమైన కల్పించి ధీరుడైన వాడు నిర్వికారుడు పరమాత్మ ముఖ్య పరమాత్మ కంటే భిన్నమైనది కానీ ప్రియా ప్రియే ప్రియాది సంస్పర్శ. ఎన్ని వ్యవహారాలైనా మనము ఇహకే అవన్నీ ప్రియమే కూడా ఇత్యాది శ్రూయతే. ముఖ్యమైన ఆత్మ అయితే ప్రియాదులు ఉండకూడదు కదా, కానీ ఇక్కడ ప్రియాదులు ఉంటున్నాయంటే ముఖ్యమైనది. పరమాత్మకు కొన్ని అర్పించాలి, అన్ని ఆయనకి ప్రియమే సరే సగానున్నది. ఉత్తర దక్షిణ అన్ని కూడా ప్రియం మోదాదులుగా
ఉన్నాయి. మోదం ప్రమోదంగా ఉంది. కడుపంతా కూడా మధ్య ఆనందంగా ఉంది. జిల్లేడాకు అనుకోండి. కాలు పట్టుకున్నా, పొట్ట పట్టుకున్నా, తల పట్టుకున్నా మహానాయకుడు వినాయకుడు గణపతి. కాబట్టి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్, విశిష్టంగా ఉన్న విశేషాలు కొన్ని కావాలి. ఇతర కోశాలలో అన్ని మింగేస్తాం. విజ్ఞానమయాన్ని పెంచుకోవాలను ఆ ప్రకారంగా అన్ని కూడా సర్వాత్మికమైపోతుంది. నిష్క్రియం శాంతం కాబట్టి నిరవధ్యం నిరంజనం జ్ఞానమయుడు ఆయన నిష్కలము ఇంద్రియములు లేనివాడు. నిష్కలం అంటే ప్రియాలు లేవు, నిష్క్రియములు ఇంద్రియ వ్యాపారం ద్వంద్వాలు లేవు అక్కడ. శాంతం స్థిరమైన జ్ఞానం. అందుకనే స్థిరమైన జ్ఞానము కలిగిన వాడు శబ్దం చేత. కాబట్టి ఛేదింపబడే ఇప్పుడు రకమైనటువంటి వాడు, ఏ దోషము లేని వాడు అన్నిటినీ కవర్ చేస్తాడు. నిరంజనం ఏ రకమైనటువంటి దోషము లేని వాడు అవయవాలకి ప్రియత్వం లోటు రాదు. నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం లోటు రాదు. ఆ కుటుంబంలో ఎక్కడ అమృతస్య పరం కాబట్టి అమృతానికి ఇదే సేతు. అమృతత్వానికి అమృతత్వాన్ని కలిగించేటువంటిది అమృతత్వాన్ని కలిగించే జ్ఞానం ఇది చెప్పరా. దానికి అయితే అమృతత్వంలో ఎందుకు నశించలేదంటే మిగిలిపోతుందో ఆ విధంగానే అగ్ని కూడా ఇంధనం లేకపోతే ఏ విధంగా అయితే ఉపశాంతి సమిధులు లేకుండా కట్టెలు లేకుండా దాటిన తర్వాత ప్రజ్వలమంతా ఏ విధంగా అయితే ఆ పరమాత్మ ఎందు రెండవది లేకుండా విజ్ఞానమయుడు ఎప్పుడైనా సరే వాడి విజ్ఞానం ఆనందంగా చేసుకోవాలంటే ఆ యొక్క దాన్ని ఏం చెప్పారు నేతి నేతి విజ్ఞానమయుడు ఎప్పుడు తెలివిని మనసు పెట్టాడు అనుకోండి స్థూలము కాదు సూక్ష్మం కాదు. నేతి నేతి ప్రాణము నేతి నేతి అని చెప్పారు. విజ్ఞానం అంటే అస్థూలమని అనను అని అణువుని స్థూలము కాదు అణువు కాదని ద్వంద్వాలంటే అణువుల కంటే ఇంకా అణువు పరమాణువు ప్రాచుర్యం పరమాణువు కూడా కాదని చెప్పేసి పరమాణువు కూడా కాదు చెప్పారు అని చెప్పి అదీర్ఘం దీర్ఘము కాబట్టి లాంగ్ గా ఉండేది కూడా కాదు. అది ఇక్కడైతే స్థూలం కూడా కాదు. ఇంకా ప్రియం మోదం ప్రమోదం ఆనంద అయితే అని ఇప్పుడు మళ్ళీ చెప్తారు. ఇంకా దానికి ఆధారం సంపూర్ణం అన్యత ఆనందాత్మ బ్రహ్మపుత్యం ఇది చెయ్యే మధ్య శరీరం అంతా విద్యా విద్య విషయ విద్యా విద్యా విషయ పక్షం ప్రియ విద్యా విద్య విషయ భేదేన బ్రహ్మణ విరూపతాం దర్శయంతే. ఈ విధంగా ఉండేవాడు ఇప్పుడు బ్రహ్మమును రెండు రకాలుగా తండ్రిగా దృష్టితో బ్రహ్మ ఈ ఊర్లో ఎవరైనా
వాడికి న్యూనం అన్యము సంపూర్ణం అన్యతో న్యూనాధికములకు అన్యముగానున్నది సంపూర్ణమై ఉన్నది సంపూర్ణమైనది వేరైనది ఇది చెయ్యేవం సహస్ర ఇలాంటి శృతులు శాస్త్రముల కొలది ఉన్నాయి అని చెప్పేసి అనేక రకాల శృతులు ఉన్నాయి టాప్ లోనూ అదే ఉంది, మొత్తము అదే ఉంది. వికారార్థం ఎలా వస్తుంది? ప్రాచుర్యార్థమే. ఈ విధంగా విద్యా విద్యలు రెండు రకములుగా అవయవాలన్నీ చూస్తున్నారు. ద్వైతవాదం ఉంది. సుఖ సంతోషాలకి ఇక్కడ అద్వైతవాదమేమో అద్వైతవాదమేమో అవిద్యా నివృత్తి కర్మ కాలము అంటే విద్యా కల్పితమైన విషయం. టైమే లేదనుకో దానికి. అవిద్యారహితమైనది ఆనందమయుడు ఎప్పుడైనా వికారవాద్యంతో కూడుతుంది ప్రాచుర్యుడు. ఈ ద్వైతం అనేది ఏ గురువులు లేరు తెలుసుకున్నారు. ఇంకా జట్లు మేపోతుంది. ఏ నదేనా వెళ్ళిపోతే ఏమో గంగా నది ఎందుకు అవిద్యలోనే ఉంటుంది అది మనము. అందువల్ల బ్రహ్మజ్ఞానికి ఎవరు చెప్తారా ఈ లోకంలో ఆనందమే కోశాలు సంతానమే కలగడం లేదట. కలగడం లేదని ఒక మిగిలినవన్నీ పీడితం ఉత్పీడనం అవుతుంటది. ఎప్పుడైనా సరిపోయేవి. అందుకే బ్రహ్మానంద సుఖాన్ని పొందినవాడు పాపులేషన్ పెరగాలి, సుఖం ఏదైతే యూట్యూబ్ అదే కనిపిస్తుంది. మీకు చెప్పండి, మీకు మంచి అందుకనే ద్వంద్వాలు నిత్యము వచ్చిందిగా వాడి దగ్గర చూపిస్తే లోకల్ కనిపించింది కదా. హెచ్చు తక్కువ బీపీ అన్ని అట్లాగపోయి ఇంకా జిడ్లో చేసి పెడతాడు మీకు. ద్వైతం అంటే రాగద్వేషంతో ద్వైతం పుట్టింది. ఆనందం అన్నాడా బ్రహ్మ ఆ ద్వైతంలోనే ఉన్నావు. అందుకని ప్రాచుర్యం. దేవుడు వేరు జీవుడు వేరని మళ్ళీ దేవుడు వేరు జీవుడు వేరు సర్టిఫికేట్ ఇస్తుంది. ఇది ద్వైతము. ఇప్పుడు నువ్వు నిరతిశీయాల్లోనే ఉన్నది. ద్వైతీయాలనే నెల ఉంది. పొయ్యేవి కావు, సముద్రం పట్టాలి అట్లా. ఆ సముద్రంలో అందరూ ద్వైతమే కదా. ఒకసారి చక్కగా దొడిస్తే ఒట్టు సముద్రంలో ఎలాగైతే ఎంత సముద్రం ఇంకంతే అట్లాగే నువ్వు ద్వైతిగా స్వామి మేము చేసేదానికంటే అందుకని ఆనందం ఎక్కువ ఏదైనా ఉందా అని అడిగి తెలుసుకోవాలి. ప్రతిష్ట కాబట్టి భేద దృష్టిని ఇంకా అప్పు చేయాల్సిందే కానీ కుబేరుడు ఎవరి దగ్గర అప్పు చేస్తాడు? నేను వేరు అనే దానిలో ఉండి ఆ నువ్వేరే నువ్వు దానికి తీసుకోకూడదు, ఎక్కువైపోతుంది. అందుకని అట్లాగా ఇది చెయ్యే విద్య విషయ భేదేన బ్రహ్మణ జీవన దృష్టి కలిగి
నామరూపంతో చూస్తున్నారు పరమాత్మని. వివేకులు ముముక్షులయ్యి వైరాగ్యవంతులయ్యి వాడు బ్రహ్మ విద్యా గురువులు పోయి వాడు ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుకుంటున్నారు. లోకంలో కనిపిస్తుంది దాటి విజ్ఞానమే కోశాన్ని దాటి విజ్ఞాన విద్య మరుభూమి ఉపాస్య ఉపాసకాది లక్షణ వ్యవహార బ్రహ్మవేత్తలో ఆనందంతోనే ఉంటారు. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. సరే మరోపై కోసం ద్వంద్వాలు ఉంటాయి. బ్రహ్మణ ద్వంద్వాలు అజ్ఞానంలో దేన్ని గుర్తిస్తే ఆనందమయ కోశాన్ని గుర్తించాలంటే విజ్ఞానమయ కోశంతో వేరు ఆ స్వరూపము ఆనందమయ స్వరూపం ఇట్లా అనమాట. కాబట్టి విజ్ఞానమయుడు అటు ఇటు పనిచేస్తాడు. ఎందుకీ పనిచేస్తాడు మనకి ఎప్పుడైనా సరే అటు తిప్పేవరకు పోలవరం ప్రాజెక్ట్ ఆనందమయ కోశాన్ని తీసుకొని కృష్ణ మందిరం కూడా తెలుసుకున్నాడు బ్రహ్మ కొంచెం ఎందుకు తెలుసుకోడు లేదండి. వాడి పొలం ఉన్నాడు ఏదైనా సరే ఏదైనా దొరికిందనుకో ఆంజనేయ స్వామి ఖాళీ చేసేసి ఊరుకో ఉన్నాడు. ఎక్కడైనా సరే ఏ పొలంలో అయినా సరే ఖాళీ చేస్తాడో చేయడా అందరూ వెళ్ళిపోయారు పాపం. విజ్ఞానమయుడు ఆనందమయ కోశంలో ప్రియా మోదాలను తెలుసుకున్నప్పుడు దానికి ఆధారం ఎవరు? ప్రతి ఆట గీత చెప్పేవాడు అక్కడ బ్రహ్మపుచ్చం గీతా జయంతికి పిలిచేవాడు. ఎక్కడెక్కడ ఆనందం కాపులు ఉన్నారు బ్రహ్మముగా తెలుసుకోవాలి వదిలేసుకుంటున్నారు. తప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆనందమయ కోశాన్ని బ్రహ్మం అని చెప్పేది శృతి. కాబట్టి బ్రహ్మం మీద ఆ ప్రకారంగా అదే ఎలా వదిలేసామో అందుకని ఎక్కడైనా ఆనందాన్ని చూస్తుంటాడు. అద్భుతం అంటాడు అని నేను అక్కడ ఉంటానన్నా అనుకో సరాసరి ఆనందం వెళ్ళిపోవాలని అందుకని ముందుగానే వాళ్ళు ఖాళీ చేయించి అట్లా చేస్తారు. ఆ రకంగా ఉంది వారి పని. అది ఆత్మాయ గూడూరులో కొంతమంది నీళ్ళు కాబట్టి రాము వెళ్ళిపోతే వారయుతం శక్య అందువల్ల ఎప్పుడైనా సరే నేను ఋతువులోనే ఉంటాను అంటే ఉండేవాడికి తత్ర అవిద్యావస్థలో ఉండేవాడికి ఉన్నప్పుడు ప్రియాప్రియాలు ఉంటాయి. దానిని నేను ఉపాసన తప్పించుకోలేడు. నేను ఉపాసన ఆయన ఉపాసన శరీరం ఉంది అని ఆ పరమాత్మని శరీరం ఉంది ఇలాగా ఉపాసన చేసేవాడు. ఇట్లాగా లోక వ్యవహారం అంతా ఇలా సర్వో ఆనందం ఉంది సర్వ శరీరం ఉందంటే అందరూ వ్యవహారం ఇట్లా ఉండేది అనమాట. అందువల్ల ఉన్నాయంటే నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు నేను వేరు చేసుకోవచ్చు. అసలు జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా వ్యవహారం చేయవు. నేను షాపులో పదార్థమైనది ఇప్పుడు మామూలుగా కదా ఓన్లీ స్వీట్. ఇప్పుడు అన్ని మీరు పెంచుకున్నారు తీసుకెళ్ళి నమస్కారం పెట్టండి. అదే మన శరీరం ఉండేవాడు ఏం చేస్తాడు చక్కగా
శరీరేంద్రియాలు ఎవరికి పెడుతుంది? ఎవరు? నేను ఉపాస్య రెండు భేదభావంలో ఏమీ తెలియదు దానికి. ప్రియాప్రియాలు చెప్పాడు. ఆ ప్రియాప్రియాలు జ్ఞాన వ్యవహారం కూడా ఊరికే పెడతాడు కానీ బ్రహ్మం తనకంటే దేనికంటే వేరుగా కర్మేంద్రియాలు వేరు అనుకో. జ్ఞానంలో సంసారీ ఆయన జ్ఞానంలో ఏకత్వమే ఉంది. ప్రాప్తే ప్రకారంగా వేరైపోతాయి. ఇక్కడే ఉండే ఓన్లీ వ్యవహారం కనిపిస్తుంది. జ్ఞానంలో మాత్రం జీవుడే ఆనందమయుడు. అందువల్ల చేసిన వాడు కాదు అయిపోయింది. సంసార విద్యాయుడు అజ్ఞానమయుడు బ్రహ్మము అని పూర్వపక్షం వచ్చింది. భావిస్తున్నాడు మనిషి. అయితే ఈ సూత్రం దేవతని పంచకోశాలు నేను ఉపాసకుడనని అనేకలు విద్యావసాయం బ్రహ్మణ ఉపాస. ఇక్కడ ఈ ప్రకారంగా ఇప్పుడు దీన్ని చెప్తున్నారు అనమాట. తత్ర కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాని అభ్యుదయార్థాని కానిచిత్ క్రమముక్త్యర్థాని కానిచిత్ కర్మ సమృద్ధ్యర్థాని. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్స్ ఇచ్చిన కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాన్ని అని చెప్తున్నారు. ఉపాసనాన్ని అభ్యుదయార్థాని క్రమముక్త్యర్థాని కానిచిత్ కర్మ సమృద్ధ్యర్థాని కుతః అభ్యాసాత్ పరస్మన్యేవ హి. ఆత్మనే కొన్నేమో ఆనంద శబ్దాచితో కొంతమంది కొన్ని బ్రహ్మం కృత్వా అభ్యస్యతే. అప్పుడు ఆనందమయం అభ్యాసాతో అనే సూత్రం కదా, ఆ సూత్రాన్ని చెప్తున్నాడు. పర ఏవ ఆత్మ ఆనందమయ. ఈ పర ఆత్మ ఉందే పరమాత్మ వాళ్ళు ఉపాసన గురించి చెప్తున్నారు. ఆనందమయుడు అభ్యుదయార్థాన్ని చేసి పొందేది. అభ్యుదయమయాన్ని ఎందుకు అన్నారు? ముందు మాట మాటకి శృతి చెప్తుంది కర్మ ఉండదు. పరస్మన్యేవహి పరస్మన్యేవహి. కాబట్టి కానిచిత్ బ్రహ్మణ చేసి ఆత్మనే ఫలాలు పొందుతున్నారు. ఈ అభ్యాసం మాటి మాటికి చెప్పబడి ఉన్నది. మాట మాటికి ఇప్పుడు చేసేవన్నీ ఇప్పుడు చేసినవి. ఎందుకంటే వచ్చింది ఈ నెలకి రేషన్ తెచ్చుకుంటాము, ఈ రోజు పని చేసాము రేషన్ వస్తుంది. అది వేరు. మైండ్ తెలియని వాళ్ళు అందరూ ఫిజికల్ గా ఉండేది వేరు అంటారు కదా. మీ ఆస్తులకు ఆనందము, మీ వ్యవహారానికి తినేదానికి ఆరోగ్యానికి లేకుండా నీకు జీవితం లేదనేగా అనమాట. అదే లేకుండా నీకు జీవితం లేదనేగా. అన్నీ ఉన్నాయి అన్నట్టుంటది శాశ్వతంగా. అర్థమైంది. విషయాలుగా తెలుసుకున్నాం అనుకోండి వికారాలు. అంటే మన ఫిజికల్ వ్యవహారానికి గెట్ టుగెదర్ లేదు దానికి. విషయాలు తెలుసుకున్నాం అనుకోండి వికారాలు. ఇప్పుడు మన ఫిజికల్ వ్యవహారం చేస్తున్నాం కదా, శరీరం వికార రూప విషయానికి ఆనందం కావాలి, అది వేరు. అప్పుడు విషయాలు ఏమమ్మా ఒక అన్ని ఉండి కూడా మనసు సరిగ్గా లేదు, శాంతి లేదు. ఆనందాన్ని ఎప్పుడు కూడా అది విషయ రూపంగా ఎక్కడ కూర్చుంటుంది? ఇదంతా కూడా తెలుసుకో. మీరు సంపాదన చేసుకుంటే ఎక్కడ కూర్చుంటుంది? తెలుసుకుంటే నీలోనే అది అప్పుడు ఆశ్చర్యమైన ఆనందం తెలుసు. అందుకనే ఆశ్చర్యమైన మనుషుల్ని నీకేం విషయాలు ఆనందం ఉంది మనకు అనిపిస్తుంది. వికారం బొత్తిగా అక్కడ ఏమి లేదు, అసలు లేదు. విషయాల్లో ఉండే ఆనందం ఏంటి ఉంటుంది మైండ్ దరిద్రంలో ఉండే ఆనందం అంటే ప్రాచుర్యము. నీ కోశములో ఉండే ఆనందమేమో సంపాదించుకోవడం వికారము. ఆ దేహానికి
అందుకనే నీలో ఆనందం తెచ్చుకోవాలా, విషయాల్లో ఆనందం తెచ్చుకోవాలి. మైండ్ సహకరించాలి, విషయాల్లో ఉండే ఆనందం తీసుకోవాలి, ఉండాలి, మంచి నీలో ఉండే ఆనందం కర్మఫలం. కానీ విషయాల్లో ఇప్పుడు మీరు దాని గురించి చేసినారనుకో, ఏదైనా జడచేతనములు చైతన్యమైన ఆత్మలో ఉండేటువంటి మీరు ఎప్పుడైనా ఉన్నది. అందుకనే విషయాలలో కర్మఫలాల విషయాల్లో పూజలు వ్రతాలు చేస్తారో అది మీ ఫిజికల్ కి సంబంధమే లేదు. అది కూడా నేను మన పూజలు చేస్తున్నారని ఇంటికి అనుకూలంగా ఉన్నప్పుడే వ్యాపారం నీకు మనసు అనుకూలంగా లేదనుకో, అక్కడ మీరు ఏ భావన చేస్తారో అవన్నీ కర్మఫలాలుగా పరిణమించాయి. ఇష్టమైన పదార్థాన్ని కూడా అట్లాగా మీరు మనసుని ఒక మనసుని ప్రకారంగా మీరు డైరెక్షన్ ఇచ్చుకుంటారు. ఆమెకేమో మనసుతో రకరకాలుగా తినే పదార్థాలు, సుఖ దుఃఖాలు, అవన్నీ ఈశ్వనాత్రయాలు పెట్టుకుని ఉంటే అది కర్మఫలాలు. అంటే మనుషులు ఏంటంటే వీడికి ఏం తక్కువ వచ్చి ఇలా ఉంటాడు ఏంటబ్బా, నువ్వు తెచ్చా నాకు వద్దు బందిపోయి ఏం చేస్తావు. అందువల్ల మైండ్ యాక్షన్ వేరు, కర్మఫల యాక్షన్ అది కూతురు, శరీరం యాక్షన్ కూతురు తీసుకుంది. ఇది వేరు, దానికి దీనికి ఏమి సంబంధం లేదు. అందుకని ఉన్నవాడు లేనట్టుగా ఉంటాడు, లేనివాడు ఉన్నట్టుగా ఉంటాడు. లోకంలో లేనివాడేమో ఉన్నాడు. అందువల్ల నువ్వు దాంట్లో ఏమేసినావు రాగద్వేషం, సుఖము వికారాలు చెందుతుంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఉండేది మనసు దాటిపోయింది ఏం చేసుకోవాలా అంటే నీ ఉచితం అని అన్నమేమో చూసారా. అప్పుడు ఏమనాలి, అందుకని విషయాలలో దగ్గర లేచి వస్తాడు లోపల వికార ఆనందాలు కనిపిస్తాయి. ఎందుకంటే విషయ మనస్సు రాగద్వేషాలతో ఉంటుంది, ఇష్టాలతో ఉంటుంది. అందువల్ల బ్రహ్మణ విషయాలు అలా తెలుసుకుంటాం. అన్ని ఎప్పుడైతే దాన్ని బుద్ధితో నువ్వు సమాధానం అట్లా గురువుల దగ్గర ఉండి 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 అందుకని ఎప్పుడైనా మంచి చెడులు నీలో గురువుల దగ్గర మంచి చెడులు ఇవన్నీ ఉన్నాయి కదా, జ్ఞానంలో నీ యొక్క మనసులో నువ్వు వచ్చిస్తే అన్ని కూడా ఆనందమయ శరీర లక్షణ సాధనలు పోగేసుకోవడం తల మస్తక పర్యంతం ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఎప్పటి నుంచో మేము దగ్గరకు వచ్చి వెళ్తున్నట్టు దానికి ఆధారం చెప్పినవన్నీ బాగా విచారం చేసుకున్నాండి. లేకపోతే అలాగే ఈ చూసారా అంత బాగుంది. ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో విషయాలను ఆపాదించుకొని చూస్తే ఎప్పటి నుంచో ఇప్పుడు బయట విషయాలన్నీ నీకు అలాగే కోసం ఇప్పుడు ఇలా ఉంది. అందుకనే వేరే వాళ్ళు నన్ను చూసి వెంటనే వచ్చేసింది ప్రకారంగా ఇప్పటి నుంచో చెప్తున్నారు. దీని క్రమముక్తి ఆత్మని ఆనంద శబ్ద వాడబడింది. అందుకని ఆనంద శబ్దం ఎప్పుడైనా సరే నువ్వు విషయానందాన్ని బ్రహ్మాత్మకారే తెలుసుకోవాలి. ఆ ప్రియాన్ని ఆనందమయ కోశ లక్షణంగానే ఆనందమయ కోశ లక్షణంగానే తెలుసుకోవాలి. నీకు ఎక్కడైనా సరే ఇష్టం ఉంటే అది కర్మ కోసం బ్రహ్మంగానే చేసుకోవాలి. నీకు ప్రీతి నీకు నచ్చింది క్రమముక్తికి బ్రహ్మముగానే శ్రవణ శుద్ధి తద్వారా ఇంకా కాస్త ముందడిగేసి అభ్యుదయం ఏదైనా చేసుకోను బ్రహ్మం కానీ ఈ రకంగా ఉంటాయి అనమాట. అప్పుడు నీకు అన్ని గోచరమవుతాయి. ఈ ఆనందమయాన్ని
ఉపాధి ఈ భేదేన ప్రకారంగా ఈ ప్రారంభం చేసుకొని ప్రస్తుతం చేసుకొని వాళ్ళకి ఎందుకు స్వామి అట్లా చేస్తున్నారు? ఏం సార్ అంటే గుణ విశేషం రసత్వం గుణ విశేషం ఏంటంటే రజోగుణ విశేషం అంటే తమోగుణ విశేషంగా ఉంటే తమోగుణము, సత్వగుణ విశేషంగా ఉంటే సత్వగుణం. గుణ విశేష ఉపాధి భేదేన భేద. ఉపాధి అంటే సూక్ష్మ శరీరం. తస్యవ రసత్వం భేదము పరమాత్మదే బ్రహ్మముదే రసము సత్యము ఆనందము అని చెప్పి చెప్తున్నారు. గుణ విశేషై ఎప్పుడైనా సరే ఒక మాట ఉపాస్యో చాలా బాగుంది. ఏక ఏవ చెప్తున్న పని లేదు అర్థమైందా? ఏక ఏవ శబ్దం చేత చేయలేదు అంటే బాగుంది అంటే భేదములు లేకుండా ఏక ఏవ పని చేయడం మొదలుపెట్టింది బస్ బస్ అనుకుంటారా? మనసు పని చేసింది అంటే బాగుంది అంటారు. పరమాత్మ ఈశ్వర, పరమాత్మ ఈశ్వరుడు. అట్లా ఈశ్వర మనసు పని చేయడం లేదు ఈశ్వర మనసు పని చేసింది గుణ విశేషై మనసు పని చేయలేదు అంటే ఇలాంటి భావాలు చాలా బాగుంది. పరమాత్మని సర్వభూతస్థుడుగా మనసు పని చేసింది లేదంటారు. అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది వేరు బాగలేదు ఆ విధంగా కూడా వాసనలు తోడుతుంది. అది ఒక్కడనే వాసనని మన ఆత్మస్వరూపుడే ఉన్నాడు అని గుణ విశిష్టంగా తెలుసుకొని చేయవచ్చును. తీస్తుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చును ఇప్పుడు చెప్తారు. తథాపి యథా గుణ ఉపాసనం ఫలాన్ని విద్యంతే. ప్రియాలు మనసు చెప్తుంది కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నారు. అప్పుడు దానికి పాటలు ఫలాన్ని భుజ్యంతే. గుణ ఉపాసనలో బాగలేదు అని అంశం వచ్చినప్పుడేమో ఉపాసనం ఆ గుణ ఉపాసనను బట్టి ఫలం అనేటువంటిది వేరవుతూ ఉంటుంది. బాగుంది అంటే మా ప్రపంచంటే అన్నట్టుగా చేసేదాన్ని బట్టి ఫలాన్ని కూడా పొందుతూ ఉంటాడు అనమాట. అందుకనే వ్యవహారంలో ఎప్పుడు పాజిటివ్ గానే ఉందనుకోండి. కారం పెట్టేది అంత పులుపు పెట్టేది అప్పుడు ఎట్లా చెప్పాను కదా గీతలో ఏ యథా మాం ప్రపంచం అర్థం ఎవరు ఎట్లాగా అనుకోని ప్రకారంగా వాడు పొందుతూ ఉంటాడు. ఏం చేయాలి మనం? ఉపాసితే ఏ ప్రకారంగా ఆ యొక్క దేవతని ఉపాసన చేస్తాడో తదేవ భవతి ఆ ప్రకారంగానే వాడు పొందుతుంటాడు అవుతుంటాడు. ఇది శృతి ఇలాంటి శృతుల ద్వారా తెలుస్తున్నది. నువ్వేం చేయలేదు కానీ ఈ వస్తువుని పదార్థాన్ని అస్మిన్ లోకే పురుషో భవతి సచేతః ప్రేత్య భవతి అనుకుంటాడు తెలుస్తాడు. ఈ లోకంలో ఎలా భావిస్తుంటాడో ఎలా చేస్తుంటాడో ఆ పురుషుడు ఆ విధంగానే సత్ఫలాన్ని పొందుతూ ఉంటాడు అని మెయిన్ ఈ బీజం వేస్తే ఆ చెట్టు ఏ బీజం వేస్తే ఆ చెట్టు మీరు ముందు నుంచి ఏది పెట్టుకోవాలి అనమాట. పప్పు తెచ్చుకునేవారు కొన్ని అది తప్పగా ఉండేది కదా. కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు పట్టుకున్నారు అనుకోండి. అందుకని శాస్త్రీయ మార్గాన్ని పట్టుకుంటే పోదనమాట. మనం చెప్పింది ఏదో ఒకటి నువ్వేం చేయలేవు. నీ మైండ్ నువ్వు చేసుకోవాలి. ఇతరుల మైండ్కి ఏమీ చేయలేదు. కాబట్టి మనసు ఎప్పుడు ఆ దొందరు సంతృప్తిగా ప్రియం కాకుండా ఉండాలి. కానీ
మనసు మాత్రం ఆ విధంగా ద్వంద్వాలతో తప్ప వేరే విధంగా ఉండదు. ఇప్పుడు గీతం తీసుకున్నవాడు ప్రియాప్రియాలతోనే ఉంటాడు. అలాగే ఆనందమయ కోసం శరీర భావన కాదండి. ఉంటుంది, భారతం ఉంటుంది, ఇంకేదన్నా ఉంటుందో మన శాస్త్రం ఆనందమయ కోసం శరీరం కాదండి. వేరే వేరే తీసుకొచ్చి పెట్టినారు మధ్యలో ద్వంద్వాలను దాటేసేసింది. పోయేటప్పటికి మీరు బయటకు రాదు, లేకుండా అయిపోతారు. ఆనందమయ కోసం ప్రియా శిష్యులు మేమంటారు, మోద శిష్యులు అంటారు. ప్రమాణం లేకపోతే అంటనే ఉంటుంది. ప్రియా మోదాలతో బయటకు వచ్చే పల్లె బయటకు ద్వంద్వం ఉంటుంది. ఇప్పుడు ఉండాలి మనసు మనోమయ కోశానికి కూడా ద్వంద్వాలే జరుగుతుంది దానికి. అలాగే పంచ విషయాలు విదేశీ మతాలు దూరేమంటే లెవెల్లో మాత్రం కిందకు వచ్చే పనే లేదు, పోయే పనే ఉంది. అట్లా దిక్కు లేకుండా పైపోయే పనే ఉంది. ఎందుకని బ్రహ్మపుత్యం ప్రతిష్ట యథాకృతుర్ అది దిగువ వచ్చే పనే దానినే పొందుతుంటావు. వికారాంశాలు ఇంకొకటి కూడా చెప్పారు. కాబట్టి ఈ భావాన్ని నువ్వు స్మరించుకుంటావు. అది నీ శరీరం వదిలిన తర్వాత శరీరము